నమస్కారం. మామూలుగా ఆయన తెర మీద కనిపిస్తే చాలు మనకి నవ్వుల పువ్వులే నవ్వుల పంటలే పండుతాయి. అలాంటిది వెండి తెరని ఆక్రమించుకుంటూ బ్రహ్మానందం అనేటువంటి టైటిల్తో వారి అబ్బాయితో కాదు మనవడితో కనువిందు చేయబోతున్నటువంటి ఈ తరుణంలో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బ్రహ్మానందం గారు అండ్ మనవడు గౌతమ్ అండ్ ఇంకో మనవడు వెన్నెల కిషోర్ గారు. వెన్నెల కిషోర్ కూడా మనవడేనా? అంటే ఫ్రెండ్. ఓకే 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 అమ్మా, మీ ఇష్టం. మీరు మొత్తం యావత్ ప్రపంచాన్ని మనవాళ్ళ కింద చేయండి, నేనేం బాధపడ్డా. నేను అనౌన్స్మెంట్ వీడియోలోనే చూసేసాను సార్. చాలా సంతోషం అమ్మా. మీకు పెద్ద సేమీ లేదు, వాళ్ళు ఎలాగో ఇచ్చారు, మీరు చేసేసారు. ఓకే. ఇప్పుడు లైఫ్లో మనకి చాలా రకాలైనటువంటి వీక్నెస్లు ఉంటాయి. అందులో పాపం మంచితనం అతని వీక్నెస్ అయితే సేమ్ వీక్నెస్ నాకు కూడా ఉంది సార్. లక్కీగా నాకు ఆ వీక్నెస్ లేదు. మరి మీకుండే వీక్నెస్ ఏంటి? ఇది లేకపోవడమే, మంచితనం లేకపోవడమే. మంచితనం అనేటువంటి వీక్నెస్ లేకపోవడం కూడా ఒక వీక్నెస్. అవును మరి. గౌతమ్, మీ వీక్నెస్ ఏంటి? సినిమా పరంగా అయితే చూసేసాము మీ వీక్నెస్ ఏంటో, కానీ రియల్ లైఫ్లో మీ వీక్నెస్ ఏంటి? వీక్నెస్ అంటే సుమాలు అడుగుద్ది కానీ నువ్వు వీక్నెస్ అని చెప్పేకిరా రే. వీక్నెస్ అనగానే మరీ అసలు ఇంకా ప్లీజ్ డోంట్ గో ఇంటూ టూ మచ్ ఆఫ్ డెప్త్. అది ఉంటే కదా డెప్త్ లోపలికి వెళ్తానికి. కానీ గౌతమ్ చాలా కష్టమే నీకు. ఇక్కడ ఇంట్లో నాన్నగారు ఇలాగే పంచులు వేస్తుంటారు, మా ఇంట్లో కూడా పిల్లలకు కొంచెం కష్టమే. నేను కూడా ఇలాగే ఇంటి పోరు ఇంత కాదయ్యా. ఈ లోపల వెన్నెల కిషోర్ గారు చెప్తారు ఫుడ్ ఇస్ యువర్ వీక్నెస్, మై వీక్నెస్ టు. ఇట్స్ అన్ ఇమోషనల్ అటాచ్మెంట్, ఇట్ ఇస్ అ బాండ్. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. బ్రహ్మానందం అనేటువంటి సినిమా రాబోతోంది అండ్ టైటిల్ కూడా మీరు చాలా యాప్ట్గా, ఇంకా బ్రహ్మానందం గారు ఇందులో ఉన్నారు అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే బ్రహ్మానందం అనే పెట్టేశారు. అండ్ అందులోనూ ఏంటంటే ఆ టీజర్తోనే మనకు అర్థమైపోతుంది ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ హ్యాస్ ఆల్ ది ఇమోషన్స్ అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు, కంప్లీట్గా కామెడీ కాదు, ఇట్ హ్యాస్ మచ్ మోర్ దెన్ దట్ అనేది అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా కామెడీ మీద బేస్ అయిందని చెప్పలేను. ఎక్కువ పర్సెంట్ కామెడీ, ఎందుకంటే బ్రహ్మానందం ఉన్నాడని కానీ కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వెన్నెల కిషోర్ ఉన్నాడు కానీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీడి దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు, కామెడీ చేశాడు. వచ్చే పెద్ద అంటే మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, తన దగ్గర నుంచి అయితే ఇన్ఫైనైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. రియలీ అది వేరే సంగతి. అది మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే మా అబ్బాయి గురించి మా వాడు చాలా గొప్పగా నటించాడు చెప్తుంటే మీరు చూడండి తప్పకుండా, అసలు అక్కడ చేశాడు అని. అట్లాగే ఎందుకో అలాంటి అందమైన ఎక్స్ప్రెషన్స్ నేను ఇవ్వలేను, కాబట్టి దాని సంగతి అలా వదిలేద్దాం. అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా పేరు చెప్పి నా దగ్గరికి వచ్చారు. బ్రహ్మానందం సినిమా పేరండి, మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ సినిమా మేము చేసుకుంటాం, లేకపోతే మేము చేయమని చెప్పేసి సినిమానే చేయమని చెప్పి సినిమా మీరే చేయాలి ఆ క్యారెక్టర్, లేకపోతే ఇంకెవరు చేయలేరు అనగానే కొంచెం లోపల ఇగో మనమే చేయాలేసి ఇంకెవడు అని మనం నమ్మకపోయినా నమ్మినట్టు యాక్ట్ చేసి ఇచ్చి దానికి ఉందంటే అయితే చేద్దాము ఏంటంటే అన్న. అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అందులో ఉన్న కంటెంట్ సుమా, ఐ లవ్ ఇట్. చాలా అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ నమ్మి చేద్దాం అనుకున్నందుకే నాకు చాలా ఆనందం వేస్తుంది. సరే హీరో ఎవరు అనేది వాళ్ళే తర్జనలు భర్జనలు పడ్డట్టున్నారు, నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చేసరికి నన్ను అడిగారు హీరో ఎవరండి అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు నేమ్ వాళ్ళు ఫలానా అని. అప్పుడు నేనేమన్నానంటే, కామెడీకి సంబంధించిన సబ్జెక్ట్ కదా, నేను వెన్నెల కిషోర్ ఇద్దరం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి చాలా కాలం అయింది, ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్లో కలవటం తప్ప అని నేను ఐ సజెస్టెడ్ హిస్ నేమ్ కిషోర్. వాళ్ళు దే వెంట్ టు కిషోర్, వెళ్ళి స్టోరీ అంతా చెప్తే ఆ కిషోరు సిన్సియర్లీ నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేయలేనేమో అన్న భయం నాకు ఉంది అని చెప్పి హీ సజెస్టెడ్ గౌతమ్స్ నేమ్. ఓకే, అలా జరిగిందనమాట. అది అలా జరిగింది. దాంతో అప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి, అంటే ఆయన ఫాదర్ కదండి, మరి తాత క్యారెక్టర్ అంటే మేము ఒప్పిస్తామండి, ఎలా అయినా సరే తాతగా ఆయన చేయడానికి మేము ఒప్పిస్తాం, డెఫినెట్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుందని హీ ఓన్లీ సజెస్టెడ్ దిస్ బ్రహ్మ ప్లస్ ఆనందం. యాక్చువల్లీ నాకు ఫోన్ చేసి ఏంట్రా నువ్వు అసలు చేయనంటు అంటే, సార్ నన్ను జస్టిస్ చేయలేను సార్ అది రోల్కి, అది చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ అది కూడా మీతోటి మీ కాంబినేషన్లో ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ రోల్ కదా, ఇట్స్ ప్రాపర్ మనవటి రోల్. అది కూడా ఐ జెన్యున్లీ ఫెల్ట్ దట్ నేను జస్టిస్ చేయలేను సార్. అది కూడా మీ